కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఈ కథను నేను వార్తాపత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు సారీ కాదు అంతకు మించి. రచయిత ఇలపావులూరి శేషతల్పశాయి. ఇక కథలోకి వెళ్దామండి. ఈరోజు మన పెళ్లి రోజు కదా, సినిమాకు వెళ్దామండి అని అడిగినందుకు తప్పకుండా వస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది. సాయంత్రం 5ంటికి వస్తానన్నారు. ఇప్పుడు 8 అయింది. అసలు నేను గుర్తున్నానా? నా కోరిక తీర్చవలసిన బాధ్యత నీకు లేదా? మీరు నా గురించి ఏమాత్రం ఆలోచించరా? అరచినట్లుగా మాట్లాడుతోంది రాధ. ఇప్పుడు ఏమైందని అంతగా అరుస్తున్నావు? ఆఫీసులో పని ఎక్కువగా ఉన్న రోజు ఆలస్యం కావటం నాకు సహజమే. నువ్వు ఎంత గొంతు చించుకున్నా నాకు వీలు కానప్పుడు నేను రాలేను. నువ్వు అర్థం చేసుకో, సూటిగా సమాధానం చెప్పాడు ఆనంద్. నీకు నీ ఉద్యోగం, నీ స్నేహితుల తర్వాతే నేను. నాతో నీకు అవసరం లేదు. నా మాట అంటే నీకు లెక్కలేదు. నీకు మగాడిననే అహంకారం ఎక్కువ. ఎక్కడికి పోతాయా బుద్ధులు? అంతా తానులో గుడ్డలే కదా. మీ అమ్మా నాన్నలు కూడా ఎవరిని లెక్క చెయ్యరు. అదే అలవాటు నీకు వచ్చింది. గబగబా తిట్టసాగింది. నేను నిన్ను ఏమీ అనలేదు కదా, ఎందుకు అలా మాట్లాడతావు? కొంచెం ఆలోచించి మాట్లాడు అన్నాడు ఆనంద్. మీరు ఏమీ అనరు, అంతా నా చేత అనిపిస్తారు. అదే మీరు మీ అమ్మ దగ్గర నేర్చుకుంది. మీరు ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారిని పిచ్చివారిని చేసి తప్పు వారిపై నెట్టేస్తారు. మీ అంత తెలివితేటలు నాకు లేవు. ఇకపై నేను నాకు విలువ లేని చోటు ఉండలేను. నాకు ఇష్టం లేదు అంటూ బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది రాధ. రామ్మ, లోపలికి రా. ఏంటి ఇలా హఠాత్తుగా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగింది పార్వతమ్మ అప్పుడే లోపలికి వస్తున్న రాధను చూసి. ఏమ్మా, రాకూడదా? అనుకోకుండా వచ్చానమ్మా. ఆనంద్కు నాకు గొడవైంది, అందుకే వచ్చా. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటా. నాన్నకు నువ్వే ఏదో ఒకటి చెప్పి నన్ను ఏమీ అనకుండా చెయ్యి, సరేనా? అంది బాధగా. సరే, నీ ఇష్టం తల్లి. వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడదాం చెప్పింది పార్వతమ్మ. హలో ఆనంద్, బాగున్నావా? ఫోన్లో అడిగాడు రవికిరణ్. ఏంటి సంగతులు? అడిగాడు ఆనంద్. ఏం లేదు ఆనంద్, నేను ఈరోజు హైదరాబాద్ నుండి అద్దంకి వచ్చాను. ఇంటి అడ్రస్ చెప్పు. సాయంత్రం ఒంగోలు వస్తే మీ ఇంటికి వస్తాను. నిన్ను చూసి చాలా రోజులైంది అన్నాడు రవికిరణ్. మంచి టైంకి వస్తున్నావు, తప్పకుండా రా. మనం కాసేపు మాట్లాడుకుందాం అని తన చిరునామా చెప్పాడు ఆనంద్. ఆనంద్ రవికిరణ్ ఆప్తమిత్రులు. ఆనంద్ పెళ్ళికి కూడా వచ్చాడు రవికిరణ్. తర్వాత కూడా అప్పుడప్పుడు ఒంగోలు వచ్చినప్పుడు కలుస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు అద్దంకిలో ఉంటారు. రవికిరణ్ హైదరాబాదుకు ఉద్యోగం కోసం వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు అనుకోకుండా వస్తున్నాడు. చెప్పినట్లుగానే సాయంత్రం 4 గంటలకల్లా ఒంగోలు వచ్చాడు రవికిరణ్. రాగానే ఒంటరిగా ఉన్న ఆనంద్ని చూసి, ఇంట్లో ఒక్కడివే ఉన్నావు? నీ భార్య ఏదైనా ఊరెళ్ళిందా? అడిగాడు రవికిరణ్. అవును రవికిరణ్, నా భార్య రాధ నిన్ననే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఏదో చిన్న గొడవ జరిగింది, చెప్పకుండా వెళ్ళింది. ఆవేశంతో అనకూడని మాటలు అనటమే కాకుండా అలిగి చెప్పకుండా వెళ్ళింది. తప్పు తనే చేసింది, అందుకే నేను కూడా పట్టించుకోలేదు. తన తప్పు తను తెలుసుకుని వచ్చి క్షమాపణలు చెప్పినప్పుడే తను నాతో కాపురం చేస్తుంది అనుకుని నేను కూడా వదిలేశాను. దానికి కాలమే పరిష్కారం చూపిస్తుంది అన్నాడు బాధగా. లేదు ఆనంద్, అంత తేలిగ్గా తీసుకోకు. జీవితం భగవంతుడిచ్చింది, ప్రయోగాలు చేయడానికో లేక పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికో కాదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను అనుభవించిన బాధ పగవారికి కూడా ఉండకూడదని భగవంతుడిని కోరుతున్నా అన్నాడు రవికిరణ్. ఏంటి రవికిరణ్, ఏమైంది? ఎందుకు అంతగా బాధపడుతున్నావు నువ్వు? ఏమవుతోంది చెప్పు. రేపు కాకపోతే ఎల్లుండి తనే వస్తుంది. రాకపోతే ఏమవుతుంది? నేను తనకు కావాలనుకున్నప్పుడు తనే వస్తుంది. దానికి నేను బాధపడాల్సిన అవసరం ఏముంది అని జరిగిన విషయం అంతా వివరించాడు ఆనంద్. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆనంద్, ఆమె చెప్పింది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. పెళ్లి రోజు భార్య కోరిక తీర్చడం కూడా నీ బాధ్యతే కదా అన్నాడు రవికిరణ్. నిజమే రవికిరణ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. నేను కాదనను. కానీ నేను కూడా వెళదామనుకున్నా. తీరా ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరాక ఆఫీస్లో బాస్ పిలిచారు. అనుకోకుండా హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. రిపోర్టు ఈరోజే పంపించాలి అన్నారు. ఆ పని నేను తప్ప మరొకరు చేసేది కాదు.
నాకు కనీసం 3 గంటలు పడుతుంది. నేనేం చెయ్యాలి నువ్వు చెప్పు? నా భార్య సినిమా కోసం రానా, లేక నాకు అన్నం పెట్టే ఉద్యోగం కోసం ఉండిపోవటం మంచిదా అని చాలాసేపు ఆలోచించాక ఆ సమయంలో ఆ పని పూర్తి చేయటమే నాకు మంచిదనిపించింది. అందుకే ఆ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. వచ్చి రాగానే తను అలా అరిచేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అయినా నేనేమి ఒక్క మాట కూడా అనలేదు. చెప్పు, నాది తప్పంటావా? అడిగాడు ఆనంద్. ఇప్పుడు ఖచ్చితంగా తప్పే అన్నాడు రవికిరణ్. ఎందుకవుతుంది? వస్తానని రాలేకపోయినప్పుడు ఆమెకు కనీసం ఫోన్ చేసి విషయం చెప్పి ఉంటే అంత బాధపడేది కాదు కదా. ఆమె నీ కోసం ఎదురు చూస్తుందనే విషయం నీకు తెలుసు. అటువంటప్పుడు నువ్వు ఆమెకు రావటం ఆలస్యం అవుతుందని ముందుగా తెలిపి ఉంటే ఆమె ఇంతగా గొడవ చేసేది కాదు. కాబట్టి ఆమె తప్పు ఎంత ఉందో నీ తప్పు కూడా అంతే ఉంది అన్నాడు రవికిరణ్. నేను పని బిజీలో చెప్పలేకపోయి ఉండవచ్చు, కానీ నన్ను భర్త అని చూడకుండా అలా మాట్లాడి వెళ్ళిన ఆమెను నేను మళ్ళీ తీసుకురావాలా? కావాలనుకుంటే తనే వస్తుంది. అప్పటి వరకు నేను కూడా పట్టించుకోను అన్నాడు ఆనంద్ కోపంగా. అలా అనకు ఆనంద్, నేను స్వీయ అనుభవంతో చెప్తున్నాను, నా మాట విను. నా భార్య అనారోగ్యంతో నన్ను వదిలి పైకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నా బాధ వర్ణాతీతం. తనను మర్చిపోలేక, మరొకరిని పెళ్లి చేసుకోలేక, ఒకవేళ నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా పిల్లలను చూస్తారనే నమ్మకం లేక ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఎదురుగా ఉన్నప్పుడు మన జీవితం విలువ తెలుసుకోలేకపోతున్నాం. మనం అనుభవించకుండా ఎంతో సమయం వృధా చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. మనకు ఎదురుగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడే కావాలనిపిస్తుంది. ఆ బాధ చెప్తే తప్ప అర్థం కాదు, అది అనుభవించిన వారికే తెలుస్తుంది అన్నాడు రవికిరణ్ కళ్ళు తుడుచుకుంటూ బాధగా. మరో మాట మాట్లాడకుండా ఆలోచనలో పడ్డాడు ఆనంద్. సాయంత్రం వరకు ఉండి రవికిరణ్ వెళ్ళిపోయాడు. ఆనంద్కు టీవీలో నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. చాగంటి వారి ప్రవచనం వస్తుంది. రాముడు మితభాషి, స్మితభాషి, అంతేకాదు హితభాషి, పూర్వభాషి కూడా. పూర్వభాషి అంటే అవతలి వాళ్ళు పలకరించకముందే తాను ముందుకు వెళ్ళి పలకరించే గొప్ప సంస్కారి. అందుకే పూర్వభాషి అంటారు. అది అందరికీ రాదు, అది గొప్పవారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అని చెప్తూ ఉన్నాడు. ప్రవచనం వింటూ రాధ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ఆనంద్. అమ్మగారింట్లో 2 రోజులు గడిచినా రాధకు ఏదో బాధగా ఉంది. అమ్మా నాన్న తన గురించి అడగడం లేదు. ఎందుకు వచ్చావు అని కానీ, ఏం జరిగింది అని కానీ అడగకపోవడం ఎంతో బాధగా ఉంది. తనకు సలహాలు ఇస్తారని ఎంతగానో ఊహించింది. కానీ అడగకపోయినా తనను వెళ్ళమని మాత్రం అనలేదు కదా అని తనకు తనే సర్ది చెప్పుకుంది. ఆ రోజు రాత్రి తన గదిలో నిద్రపోతున్న అర్ధరాత్రి మెలకువ వచ్చింది. దప్పికవుతోంది. మంచినీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయింది. మంచినీళ్ళు తెచ్చుకుందామని హాలులోకి వెళ్ళింది. హాలులోకి వెళ్ళగానే అమ్మ నాన్నతో మాట్లాడుతున్న మాటలు వినపడుతున్నాయి. ఏమండి, మీరు ఏమీ తినకుండా పడుకున్నారు. కనీసం కొద్దిగా పలహారమైనా తీసుకోండి, లేకపోతే నీరసం వస్తుంది అంటోంది అమ్మ. లేదు పార్వతి, మన అమ్మాయి కాపురం చక్కబడేంత వరకు నేను రాత్రిపూట ఏమీ తినకూడదని బాబా ఎదుట నిర్ణయం తీసుకున్నాను. ఇకపై నన్ను ఈ విషయంలో బలవంతం చెయ్యకు, నాన్న చెప్తున్నారు. అలా అనకండి, ఏమీ తినకపోతే నీరసం వస్తుందండి. మీరు కనీసం అమ్మాయితో మాట్లాడి ఏమైందో కనుక్కుని నచ్చచెప్పి పంపితే బాగుంటుంది కదా, ఇలా ఉపవాసాలు ఉండకపోతే అంది అమ్మ. కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అంతేకాని వాళ్ళ విషయాలలో మనం తలదూర్చితే వాళ్ళ మధ్య మరింత గ్యాప్ పెరిగి గొడవలు పెద్దవవుతాయి. వాళ్ళ బాధలు వాళ్ళు పడి ఒకరినొకరు అర్థం చేసుకుంటే అనుభవం వస్తుంది. కాపురం పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతాయి. వాళ్ళ సంసారం బాగుంటుంది. అంతేకాని ప్రతిదానికి మనం తలదూర్చకూడదు చెప్తున్నాడు నాన్న. ఆ మాటలు విన్న రాధకు చెంప చెల్లుమనిపించినట్లుగా అనిపించింది. అంటే అమ్మా నాన్న వాళ్ళు మా భార్యాభర్తల విషయంలో కలగజేసుకుంటే అది పెద్ద విషయం అవుతుందని విషయం తెలిసినా కూడా తెలియనట్లే ప్రవర్తిస్తూ ఎంత బాధపడుతున్నారో. నాన్నకు తనంటే ఎంత ప్రాణం. పెళ్ళి కాకముందు ఓ రోజు తలనొప్పి అంటే ట్యాబ్లెట్ ఇచ్చి, పెళ్ళయ్యాక నీకు మందు గోళీలు ఎవరిస్తారు నాన్న అని అడిగితే, నీకు పెళ్ళయ్యాక నువ్వు సంతోషంగా ఉన్నావని చెప్తే చాలు తల్లి, నేను మందులు వాడకపోయినా పర్వాలేదమ్మా, నాకు నా ఆరోగ్యానికి ఏమీ దిగులుండదు, నీ కోసం నీ సంతోషం కోసమే నేనెప్పుడూ
ఆలోచించేది అన్నాడు నాన్న. అమ్మ తన సంతోషాన్ని బాధని వ్యక్తం చేస్తుంది. కానీ నాన్న మనసు ఎంతో లోతైనది. ఏదీ బయటపడడు. తనకు తనే బాధపడతాడు. అటువంటి నాన్నను ఎంత బాధ పెట్టాను. ఇకపై ఒక్క పూట కూడా నాన్న తన కోసం పస్తులుండకూడదు అని ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది. తెల్లవారగానే లేచి బట్టలు సర్దుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు నాన్నకు ఇద్దరికీ వినిపించేలా, అమ్మా, రాత్రి ఆయన కలలో కనిపించారు. ఎంతో ఇబ్బంది పడుతున్నాడు, పాపం అనిపించింది. ఉగాదికి ఆయనను కూడా తీసుకుని వస్తా అంటూ చెప్పులు తొడుక్కుంటూ ఉండగా, ఒక్క నిమిషం ఉండమ్మా, బొట్టు పెడతా అని అమ్మ ఆనందంగా వచ్చి బొట్టు పెట్టి పండు చేతికిస్తే, నాన్న, ఈ 500 తీసుకోమ్మా, దారి ఖర్చులకు ఉంటాయి అని వెలుగుతున్న ముఖంతో సాగనంపాడు. బయలుదేరి బయటకు వచ్చిందే కానీ ఎంతో కంగారుగా ఉంది. ఆయన ఏమంటాడో, ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చావు అని హేళన చేస్తాడేమోనని భయపడుతోంది. అసలు రాణిస్తాడో లేదో. ఆ రోజు అలిగి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు తనంతట తనే మళ్ళీ తిరిగి వస్తుంది. ఏమంటాడో అనుకుంటూ ఆలోచిస్తూ గేటు బయటకు వచ్చింది. అంతే, ఎదురుగా బైకు మీద ఆనంద్ వస్తూ కనిపించాడు. ఎంతో సంతోషం వేసింది. మాట్లాడకుండా వెనక ఎక్కి కూర్చుంది. ఇంటికి వచ్చాక లోపలికి వచ్చి హాల్లో కూర్చుంది. పలకరించాలా వద్దా అని ఆలోచిస్తోంది. ఇంతలో ఓ కప్పు కాఫీతో వచ్చాడు ఆనంద్. తీసుకోరాదా, కాఫీ తాగు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగేసరికి అయోమయంలో పడింది. గబగబా కాఫీ తీసుకుని తాగుతూ, అంతా బాగున్నారండి, మీరెలా ఉన్నారు గబుక్కున అడిగేసింది. నాకేమి, నేను బాగానే ఉన్నాను. ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను అని వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టాడు ఆనంద్. రాధకు ఆనందం, ఆశ్చర్యం, అయోమయం అన్నీ కలగలిసిన అనుభూతి. అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ అమ్మా నాన్నలు అడిగితే చెబుదామంటే వాళ్ళు అడగలేదు. ఇక్కడికి వచ్చాక ఈయనకు సారీ చెప్పి బతిమాలుకుందాంలే అని అనుకుంటే ఈయన అసలు ఏమీ జరగనట్టు వ్యవహరిస్తున్నాడు. పరిస్థితి అర్థం కాక మతిపోయింది. ఏమండి, నేను వంట చేయగలను, కానీ నేను మిమ్మల్ని అనకూడని మాటలు అని అలిగి వెళ్ళి తప్పు చేశానని బాధపడుతుంటే మీరు ఒక్క మాట కూడా అనకుండా మీరే నన్ను పలకరించి కాఫీ కూడా ఇచ్చి వంట చేయబోతున్నారు. ఏంటండి ఈ ఉద్దేశం అడిగింది ఆపుకోలేక, ఆవేశంగా, బాధగా. రాధా, నేను కూడా ఒంటరితనాన్ని ఒక శిక్షగానే భావించాను. నా స్నేహితుడు రవికిరణ్ మన ఇంటికి వచ్చాడు. అతను భార్య లేక పడుతున్న బాధలు వింటుంటే చాలా బాధ వేసింది. పంతంతో, ఆవేశాలతో అనవసరంగా వివాదాలు పెంచుకుని కాపురాలు కూల్చుకోవడం అవివేకమనిపించింది. ఒక్కసారి కోపాన్ని పక్కకు పెట్టి ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితిలో అలా మాట్లాడారో అని ఆలోచిస్తే మన కొంత కోపం తగ్గుతుంది. ఎదుటివారు క్షమాపణ అడిగితే క్షమించడం గొప్ప కాదు, క్షమాపణ అడగకముందే క్షమించడం గొప్ప విషయం. అప్పుడు క్షమాపణ అడిగేవారి కన్నా ముందే క్షమించేవారు ఒక మెట్టు పైనే ఉంటారు కదా. అందుకే ఎవరైనా కోపాలు తాపాలు లేకుండా ఒకరికొకరు అర్థం చేసుకుని సర్దుకుపోతే వారి జీవితానికి అర్థం ఉంటుంది అని చెప్తున్న ఆనంద్ ఒక ప్రవచనకర్తలా కనిపించాడు రాధకు. అందరూ మీలా ఆలోచిస్తే కూలిపోయే ఎన్నో కాపురాలు నిలబడతాయి కదండి అని రాధ అంటే, కాపురాలే కాదు, మనుషుల మధ్య మానవ సంబంధాలు కూడా ఎంతో మెరుగుపడతాయి అన్నాడు ఆనంద్ నవ్వుతూ. కథ సమాప్తమండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.